ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుంది. సిఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెకానికల్, ఎలక్ట్రికల్, పంప్లింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలన అనుమతులను ఇచ్చిందన్నారు మంత్రి పార్థసారథి. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17,000 మందికి ఉపాధి లభించేలా చర్యలను చేపట్టారు. ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం గెజిట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు 23.47 కోట్లు కేటాయింపులు చేశారు. పోలవరం ప్యాకేజీ 64 పనులకు 24.51 కోట్లు మంజూరుకు అనుమతినిచ్చింది. ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో అత్యవసర మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేసింది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుంది కేబినెట్. సిఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలన అనుమతులను ఇచ్చిందన్నారు మంత్రి పార్థసారథి. మొట్టమొదటిగా హోంశాఖకు సంబంధించి 393 పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ప్రతిపాదన రాగా ఆర్థిక శాఖ 300 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్పీలోని 2, 3, 5, 6, 9, 11, 14, 16 బెటాలియన్లో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయికి పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దాదాపు 70,000 ఎకరాలని 75,000 ఎకరాలు ఏదైతే 22ఏలో ఉన్న ఏపీఐసీకి సంబంధించిన ఆస్తులు వాటన్నిటినీ కూడా 22ఏ నుంచి తొలగించి మ్యూటేషన్ చేసుకుంటానికి అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దాదాపు 3,500 మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్లకు వారి తయారీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీనికి 300 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం దాదాపు 17,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి కార్యాలయాల్లో హై సైడ్ ఎలక్ట్రికల్ HVAC ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్లు, ఫైర్ అలారం మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు ప్లంబింగ్ వర్క్ల MEP పనులకు 2,316.88 కోట్లు మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. GID టవర్స్ 3 and 4 టవర్స్, 1 and 2 టవర్స్. అమరావతిలోని నీరుకొండలో EPC కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు GST మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2,000 మంది కూర్చునే భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం. సిఆర్డీఏ ప్రాంతంలో తాజాగా ఆమోదించిన భూ కేటాయింపుల్లో CBSE రీజనల్ ఆఫీస్ కు 80 సెంట్లు, APSERD and PR